Hello viewers, how are you? Welcome back to Amma's Food Wishes. ఇది మునగాకు మార్కెట్లో తీసుకొచ్చాను. దీంతో మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ఇది 100 వ్యాధుల్ని నయం చేస్తుందని చెప్తారు. ఒకటి కాదు, రెండు కాదు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడాను దీన్ని వారంలో ఒక్కసారైనా తినడం మంచిది. దీంతో రకరకాల వెరైటీస్ చేసుకోవచ్చు. మునగాకు రైస్, మునగాకు చట్నీ, మునగాకు పప్పు, మునగాకు సూపు, ఇట్లా ఎన్నో చేసుకోవచ్చు. మనం ఫ్రై చేసుకుందాము. ఇలాగా కళాయి పెట్టేసుకొని కళాయిలో ఆయిల్ వేసేసుకుందాము. నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడుతున్నాను. ఇప్పుడు ఇందులో శనగపప్పు 1/2 స్పూను, మినప్పప్పు 1/2 స్పూను, మెంతులు 1/4 స్పూను. చాలామంది మెంతులు వేయడానికి ఇష్టపడరు, చేదు వస్తుంది అనుకుంటారు. కానీ ఆయిల్లో ఫ్రై కనుక అయితేను మెంతులు ఏమీ రాదనమాట చేదు. అంతేకాదు, మెంతులు తింటాము హెల్త్కి ఎంతో మంచిదన్నమాట. 1/4 స్పూను ఆవాలు, 1/4 స్పూను జీలకర్ర, నెక్స్ట్ రెడ్ చిల్లీస్, అలాగే వెల్లుల్లి, గార్లిక్, ఇలా క్రష్ చేసుకున్న గార్లిక్ వేసుకొని నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ వేసేసుకుందాం. మనము కరివేపాకుని ఎప్పుడు కూడాను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే కూరలో కలిసిపోతుంది. దాన్ని ఎవరు కూడాను పారేరనమాట. కర్రీ లీవ్స్ ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోనూ ఇంగు వేసేసుకుందాం. అస్పోటిడా, ఇది డైజెషన్కి ఎంతో మంచిది. ఇప్పుడు ఇందులో మనము ఇలాగ పెసరపప్పుని వేసేసుకుందాం. కందిపప్పు కంటే కూడా పెసరపప్పు ఎంతో మంచిదన్నమాట. అంతేకాదు, కందిపప్పులో కూడాను ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, అది చాలా మంచిది. ఒక 2 మినిట్స్ అన్న ఫ్రై చేద్దాము. ఇందులో మనము ముందుగాను కడిగి పెట్టినటువంటి ఈ మునగాకు, మోరింగా లీవ్స్ అవి వేసేసుకుందాము. వేసుకునేసి కొద్దిగా వెయిట్ చేద్దాము. ఇందులోనే మనం ఇప్పుడు ఇలాగా గ్రీన్ చిల్లీ వేసుకుందాము. సన్నగా పొడవుగా కట్ చేసుకుని గ్రీన్ చిల్లీ వేసేసుకుందాం. ఓకే, ఇదన్నా ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. ఇందులో మనము ఒక 1/4 స్పూన్ వరకు కూడాను సాల్ట్ వేసేసుకుందాం. ఆ తర్వాత కారం ఎక్కువ పట్టదు, ఒక 1/4 స్పూన్ మాత్రమే వేస్తున్నాను. దానికి కమ్మదనం అంతా పోతుందన్నమాట. ఇదంతా కూడా కలిపేద్దాం ఒకసారి. ఓకే, ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇందులోనూ ఇది రోస్టెడ్ పీనట్స్ అన్నమాట వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఉండనా మరి నేను ఇది ఎంతో హెల్త్కి మంచిది ఈ మునగాకు రెసిపీని మీరందరూ కూడా వారంలో ఒకసారి తినండి. ఎన్నో వ్యాధులు నయం చేస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని బాగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. అంతేకాదు, మోకాళ్ళ నొప్పులు ఒకటేంటి, దీని గురించి చెప్పాలంటేనో ఒక పెద్ద వీడియోని చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, మీ అందరూ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఒక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. Until then, keep watching. Bye.